ఈసారి ఉంచేటట్టు చేస్తా కానీ దీన్ని కాకపోతే వచ్చే సంవత్సరానికి పెంచుతానంటే చేస్తా. హై స్కూల్ అయిపోవాలి. పిల్లల చదువులు అంటే నాకు చాలా ఇంపార్టెంట్. మీకు అందరికి వచ్చినప్పటి నుంచి చెప్తాను. పైగా ప్రత్యేకంగా ఆడపిల్లల చదువులు అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఇదివరకు పాత గవర్నమెంట్లు ఏం చేశారు, మేము తీసేస్తున్నాం మీ కరం మీరు అన్నారు. ఇచ్చారట కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు ఇస్తాను అంటున్నారు. నెలకి 500 ఇస్తాను. 10 మందికి వెళ్ళి ఆటో మాట్లాడుకుని దాంట్లో వెళ్ళి తీసుకొచ్చి చెప్తే అవును అంతకంటే ఎక్కువ అవుతుంది కదా. మీరు ఆలోచించండి, చదువు బాగా రావాలి. మీరు బద్ధకానికి మీరు బద్ధకం నేర్పించకండి పిల్లలకి. ఎలా కమర్షియల్ చదువుకున్నాను మాట అయితే వెళ్ళొస్తావా? ఆటోలో అయితే వెళ్ళొస్తామా? నువ్వేం చదువుతారా? 8th క్లాస్. ఎవరు చదువుతున్నారు మీకు? మొత్తం అన్ని సబ్జెక్టులు అయినా? సరిపోతుంది. బాగానే వస్తున్నాయా మీకు? సరిపోతాయా? అట్లాగే చదువుకుంటారా? నేను చెప్పు, నీకు మిస్ అయింది కదా. మిగతా హై స్కూల్కి మీకు తేడా లేదు. వేరే స్కూల్లో అన్ని ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు బాగా చదువుతారు కదా. రేపు పొద్దున వాళ్ళు కూడా బాగుపడాలంటే ఎట్లా వెళ్తారు? చాలా ఆలోచన మీరు కూడా దయచేసి అందరూ చూడండి. ఉంచుతాను కానీ ఉంచడానికి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి చదువు లేకుండా పోతే చెడగొట్టేస్తుంది ఆడపిల్లలు మగపిల్లలు కూడా. 6th క్లాస్ ఎవడరా? మీరందరూ 6th ఇక్కడే చదువుతున్నారా? 5 టీచర్ ఎంతమందికి ఎక్కడ చదువుతున్నారు? ఒక క్లాస్ 2 క్లాసులకి ఒకటి. అవునండి. ఎన్ని క్లాసులు ఉన్నాయి? 1 నుంచి 8 దాకా క్లాసులు ఉన్నాయి. అంటే 8 క్లాసులు ఉన్నాయి. 5 టీచర్లు ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెబుతున్నారా? 1 to 8 కదా టోటల్లో 8 క్లాసెస్. 5 టీచర్లు 5 క్లాసులు ఉన్నారు అనుకో. ఇంకా 3 క్లాసులు ఏమవుతాయి? పీరియడ్ సెలవుతున్నారా? మామూలుగా హాల్ పెద్ద వాళ్ళు ఒక పక్కన 1వ తరగతి, ఒక పక్కన 2వ తరగతి, ఒక పక్కన 3వ తరగతి, ఒక పక్కన 4వ తరగతి అట్లా కొంచెం డిసైడ్ చేసి ఒకే హాల్లో 2 క్లాసులు, ఒకే హాల్లో 2 క్లాసులు. అట్ట కాదు, 8 క్లాసులు ఉన్నాయండి. 8 క్లాసుల్లో 5 టీచర్లు ఉన్నారు. 5 టీచర్లు ఉంటే ఏమవుద్ది? 5 క్లాసులు చేస్తారు. మిగతా 3 క్లాసులు ఏమవుతున్నాయి అంట? ఒక్కో దానికి టీచర్ గారికి 2 పీరియడ్లు అంటండి. వీళ్ళకి ఒకసారి చెప్తాడు. 1వ తరగతి ఒక పీరియడ్, 2వ తరగతి ఒక పీరియడ్. ఆ టీచర్ ఆ క్లాస్లోనే ఒకే రూమ్లో 2 క్లాసులు కూర్చోబెడుతున్నారు. ఈ సైడ్ ఒకరు, ఈ సైడ్ ఒకరు. ఆ టీచర్ గారు ఇటు చూస్తారు, అటు చూస్తారు. 2 సైడ్స్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట పాటు ఖాళీగా వదులుతారు మిగతా. అంతేనా? 1 గంట వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు 2nd క్లాస్ చదువుతున్నప్పుడు 3rd క్లాస్ వాళ్ళు ఖాళీగా ఉంటారు. అంతేనా ఏమా? వాళ్ళకి చెప్పేటప్పుడు వీళ్ళు హోంవర్క్, వీళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు హోంవర్క్ తొక్కేస్తున్నారు పిల్లలు. మీకు అర్థం కాదు చెబితేనేమో. మీరు హ్యాపీనెస్ కోసం మీరు చూసుకుంటూ ఉంటారు. కొద్ది కష్టమైన చదువుకోవాలండి పిల్లల్ని. మీరు ఒకసారి ఆలోచించండి అందరూ. కానీ మీకేం కావాలి అడగండి రా. మీకు ఇట్టాక అయితే హ్యాపీగా ఉంటుందా? నోట్ మీ బ్యాగ్. చదువు గురించి చదువు ఇక్కడే కావాలి. బయటకు వెళ్ళి వస్తాను బతకమా? ఇక్కడైతే బాగుందా? లేదంటే ఇక్కడైతే సగం చదువు సరిపోతుందా? అరగంటకోసారి ఆడుకోవచ్చు కదా. అరగంటకోసారి బ్రేక్ ఉంటుందా మీకు? ఒరే క్లాస్ చెబుతున్నాడు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? హోంవర్క్ చేస్తారా? 5 క్లాసులకి మళ్ళీ 5 టీచర్లు అయిపోతారు, ఉండిపోతారు. 6, 7, 8కి వేరే వేరే దీనికి హై స్కూల్కి వెళ్తే వాళ్ళతో పాటు కలిసి చదువుకుంటారు. లేదంటే 10th.
డిసైడ్ చేసుకుని చెప్పండి. ఆటోలు పెట్టి పంపించలేని పరిస్థితి కదా. ఆటోలు డబ్బులు వాళ్ళు ఇస్తానండి, మీకేంటి పాటించి పంపిస్తానికి బేసిక్గా. కొంతమంది దూరం చదివిరాక ఆటో. అమ్మా నేను అడిగింది ఎందుకు వెళ్తున్నారని అడిగా. చదువు కోసమండి. బాగా చదువు కోసం. ఇప్పుడు నేను చెప్పేది ఆ మంచి చదువు కోసం. దీనికంటే సరైన చదువు అట్లా మారిస్తే ఉంటుందని చెప్తున్నాను. దానికి మీ ఖర్చులకు మీకు ఖర్చు లేకుండా 500 ఇస్తున్నారు. ఇంకా ఏంటనేది నా పాయింట్. మీకు 500 మీరు వాళ్ళందరినీ ఫీజులు కట్టి మళ్ళీ వాళ్ళు పొద్దున్నే బస్సు ఫీజు కట్టి వాళ్ళు పొద్దున్నే లేపి పంపిస్తున్నారు. మీరేంటి అన్నీ అక్కడ చెబుతామంటే దాంట్లో నుంచి ఆటోకి కూడా డబ్బులు ఇస్తామంటే కాదు మాకు ఇక్కడే కావాలంటే ఏం చెబుతారండి అది మాట్లాడేది. అందరు కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు ఇస్తామంటారు. ఓకే సరే మీరు ఆలోచించుకుని చెప్పండి. మీ నాకు మ్యాటర్ అర్థమైంది. మీరెవరు మీకు ఎవరికి అర్థమే కావట్లేదు నేను చెప్పే పాయింట్. మీ పథకం అక్కడ ఉంటుంది, ట్రావెలింగ్ ఖర్చు కూడా గవర్నమెంట్ ఇస్తుంది, చదువు మెరిట్ కూడా కాడ పంపించుకోవచ్చు. అవును అదే నేను చెప్పేది. అర్థమైందండి. అర్థమైంది. అంతా అయిపోయినాక ఇప్పుడు ఏం కావాలని అడిగాను అనుకో, ఇక్కడే పెట్టించండి అంటారు.